హైదరాబాద్లో అనుమతులు లేకుండా నారాయణ జూనియర్ కాలేజీలను నడుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా ధనార్జనే ధ్యేయంగా కాలేజీలను నడుపుతున్నారు. సరైన వసతులు లేకున్నా కాలేజీలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో మెడికల్ అకాడమీ పేరుతో కాలేజీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. పేరుకు పెద్ద కాలేజీలు, పేరు మాత్రం విద్య పేరుతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గల్లీకి ఒక కాలేజీ క్యాంపస్ పేరుతో నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్న భాగవతం అంతా ఇంత కాదు. మనం ప్రస్తుతం చందానగర్లోని నారాయణ కాలేజీ వద్ద ఉన్నాము. ఈ కాలేజీ పరిస్థితి చూస్తున్నాము. ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఒక గల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క నారాయణ కాలేజ్ క్యాంపస్లో ఒకే కాలేజీ బిల్డింగ్లో రెండు కళాశాల అడ్మిషన్లు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క చందానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక షాపింగ్ కాంప్లెక్స్లో 3 అంతస్తుల బిల్డింగ్లో నడుపుతున్న వైనము. ఈ యొక్క బిల్డింగ్లో మనం చూస్తున్నాం ఈ యొక్క రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 290 సంబంధించి కోడ్ 1, 15286 కోడ్ 2 కోడ్లు కలిపి ఒకే కళాశాలలో 2 కాలేజీల పర్మిషన్లను ఇదే బిల్డింగ్లో తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ మనం చూస్తున్నాము. వాతావరణం అంతా కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్, నేషనల్ హైవేకి సంబంధించి ప్రధాన రహదారి వద్ద ఎలాంటి స్కైవే లేకుండా, ఒక పార్కింగ్ సదుపాయం లేకుండా ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఈ కళాశాల నడుపుతూ అనుమతులు లేకుండా ఎటువంటి ఫైర్ సేఫ్టీ కానీ, ఎటువంటి పార్కింగ్ ప్రదేశం కానీ ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లో నడుపుతున్నటువంటి ఈ కళాశాలకు విద్యార్థులకు సరిపడా బాత్రూమ్లు కావచ్చు, మిగతా సదుపాయాలు లేవని కూడా ఇక్కడ స్థానికులు అనేక సందర్భాలలో కళాశాల దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి నారాయణ కాలేజ్ రన్ అవుతుంది చందానగర్లో. బిల్డింగ్ ఒకటి ఉంది, పర్మిషన్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఇలా చందానగర్లో ఉంది ఒకటే కాలేజీ, కానీ చందానగర్ పేరు మీద 4 పర్మిషన్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఆన్లైన్లో చూస్తే. ఆ పర్మిషన్లు ఉన్నాయి కానీ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి మేము రోజు ఎత్తుకుతూనే ఉన్నాం. మీ మీడియా వాళ్ళు కొద్దిగా మాకు హెల్ప్ చేస్తే మేమైనా ఎత్తుకోవడం ప్రయత్నం చేస్తాం. ఆ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అనేది మాకు దొరకట్లేదు. ఇవే కాకుండా ఇక బిల్డింగ్ చూస్తే ఒక బిల్డింగ్లో 5 అంతస్తుల బిల్డింగ్లో సరైన నాణ్యమైన ప్రమాణాలు ఏముండవు. ఈవెన్ ఫైర్ సేఫ్టీ ఉంటుందా, ఉండదు. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే 2 సైడ్ వే ఉండాలి. పిల్లలకి ఏమైనా చుట్టుపక్కల ఏమైనా ఫైర్ సేఫ్టీ అయితే, ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఇమీడియట్ బయటికి రావాలి అంటే 2 చోట్ల మెట్లు ఉండాలి. ఈ బిల్డింగ్ చూడండి ఒకటే మెట్లు, అది ఎట్లుంది చీకటి బోయరంలోంచి వచ్చినట్టు ఉంటుంది. ఏమైనా బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా బయటపడాలి? ఇది ఒకటి. ముందు మొత్తం హైవే మీద ఇంత గతంలో పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి రోడ్ క్రాస్ చేస్తూ. నారాయణ కాలేజ్లో 2500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఈరోజు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పార్కింగ్ అనేది ఉండదు, స్కైవే అనేది పక్కకి. ఇప్పుడు మెయిన్ హైవే దగ్గర ఈ కాలేజ్ ఉంది, ఒక ప్లే గ్రౌండ్ అనేది లేదు, దీనికంటే ఒక ఫైర్ ఎగ్జిట్ అని లేదు. రీసెంట్గా మన చందానగర్లో సెంట్రల్ అనేది ఫైర్ ఎగ్జిట్తో కాల్పోయిన బిల్డింగు, దానికి అంతా ఉన్నా అని కూడా అలా కాల్పోవడంతో దీనికి ఒకటే వే ఉంది. కాకపోతే పిల్లలు ఎలా వచ్చేదో తెలియదు, ఎలా వెళ్తున్నారో కూడా తెలియదు. షాపింగ్ కాంప్లెక్స్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్లో కాలేజీలు ఉండొద్దు. అలాంటిది 15-20 సంవత్సరాలుగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో నారాయణ విద్యాసంస్థ అనే విద్యాసంస్థలు అయింది. ఒకటే విద్యాసంస్థ ఉన్న నారాయణ విద్యాసంస్థలు ఆ పక్కన షాపింగ్ కాంప్లెక్స్లో ఇంకో బిల్డింగ్, ఈ పక్కన ప్రాంతంలో ఇంకో బిల్డింగ్, మూడు బిల్డింగ్ల వ్యవస్థ. కింద బట్టల షాపు, ఇక్కడ పక్కన చెప్పుల షాపు. ఈ రెండిట్లలో రేపు పొద్దున్న ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మరి పిల్లలకు సేఫ్ కాదు. మనకి ఇక్కడ నారాయణ జూనియర్ కాలేజ్ చందానగర్కి సంబంధించి బ్రాంచ్ మనకు కనిపిస్తుంది. 15269 సంబంధించినటువంటి కోడ్తో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు అలాట్ చేసిన కోడ్ మాత్రము ఇక్కడే ఉంది. కానీ ఈ కాలేజీ ఒకటే మాత్రమే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో, అది కూడా షాపింగ్ కాంప్లెక్స్లో నడుపుతున్న జూనియర్ కాలేజీగా మనకి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి కళాశాలలు ఇప్పటికైనా కొంత విద్యా ప్రమాణాలు పాటించి విద్యార్థులకు న్యాయమైన విద్య అందించాలి. కానీ ఇలాంటి నారాయణ జూనియర్ కాలేజ్ పేరుతోటి విద్యా దోపిడీ చేయకూడదని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్న వైనం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్తో ప్రశాంత్, HMTV, హైదరాబాద్. విశాఖ భూ కుంభకోణాల్లో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వాటాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యులు వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనిత తీవ్రంగా స్పందించారు. తనపై ఆరోపణల్ని రుజువు చేస్తే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటానని అన్నారు. ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే రుజువు చేయాలని బహిరంగ సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే